సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, కుంభరాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతున్నాయి గురుగారు 2026లో? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. 2026 సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు, ఏది చెప్పుకోలేరు, ఎటు పోలేరు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని వదలపోబోతున్నాడు, అంటే ఇంకా వదలబోతున్నాడు అంటే చిట్ట చివరి స్థాయికి వచ్చింది. వదలబోవడము అంటే అట్లా వదిలిపెట్టడు, మొత్తం దులిపేస్తాడు కంప్లీట్ గా. శని ఎప్పుడైనా శని మహారాజు వచ్చాడు అంటే మొదలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీన రాశి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మళ్ళీ శని కూడా చెప్పను కాబట్టి. సో ఇది ఇంక్లూడెడ్ ఫర్ కుంభరాశి, మీన రాశి రెండు ఇంక్లూడెడ్ అనుకోండి, అంటే శని విషయంలో చెప్తే. శనిగ్రహము ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అంటే తమ యొక్క వెనక ద్వాదశ రాశి లోపలికి ఎంటర్ అవుతాడు, అప్పుడు ఏం చేస్తాడు, కోపం తెప్పిస్తాడు, ఇది చేపిస్తాడు, రిలేషన్షిప్స్ అని కొడతాడు, మొత్తం అంతా తీసుకెళ్లి దిక్కుమాల ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు, తర్వాత పేదోడిని వేస్తాడు, ఆ తర్వాత బుద్ధిమంతుడిని వేస్తాడు. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధిమంతులుగా మారే సమయం. ఇఫ్ దే యాక్సెప్ట్ ఇట్, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే. సి యాక్సెప్టెన్స్ ఈజ్ ద లైఫ్. ఇప్పుడు ఏదైనా జరిగింది తను యాక్సెప్ట్ చేయాలి, అట్లా జరిగేది కాదు. వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, నా వల్ల జరిగింది అని నిందిస్తూ కూర్చున్నావు అనుకో, అది యాక్సెప్టెన్స్ కాదు. ఇంకా అంటే నువ్వు ఇంకా జీవితంలో అక్కడనే ఉండిపోతావు. ఏదైనా ఒక నష్టం జరిగింది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఎస్, నష్టం జరిగింది, పోయింది, పోతే పోయింది, ఇంకా నేను సాధిస్తాను, ఇది యాక్సెప్టెన్స్. ఎందుకు పోయింది, నేను దాన్ని పోనివ్వను, నేను దాన్ని పట్టుకుంటా, దీన్ని వదిలిపెట్టను అని అనుకున్నావు అనుకో, నువ్వు అటే ఉంటావు, ముందుకెళ్ళవు. ముందు వచ్చే యోగాలు ఏవి కూడా రావు. కాబట్టి కుంభరాశి వారికి ఇది రియలైజేషన్ టైం ఇది. కాబట్టి రియలైజేషన్ టైం కాబట్టి యు రియలైజ్, ఓన్లీ యు రియలైజ్, డోంట్ రియాక్ట్. అండ్ యాక్షన్స్, ఏం జరిగినా రియాక్ట్ అవ్వకూడదు, ఇట్లాగే కూర్చోవాలి. ఏం జరిగినా ఇట్లాగే కూర్చోవాలి. అవునా, మంచిది, శుభం, అంతే, ఇంతే అనాలి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయ్యావా మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళిపోతావు. సో ఫర్గెట్ టు పాస్ట్ మెల్లిమెల్లిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి, ప్రేమికులకి చెప్తున్నా. అందుకే నేను మీ అందరికి ఒక మంచి పుస్తకం చెప్తాను, ఆ పుస్తకం చదవండి. ది అన్పోస్టెడ్ లెటర్. పోస్ట్ చెయ్యని ఉత్తరం. మహాత్రేయరా గారు రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? అది మనకి అమెజాన్ లో దొరుకుతుంది, ఎక్కడైనా బుక్ స్టాల్ లో దొరుకుతుంది. 2020 నేను ఈవెన్ ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్, నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను. 2021 తర్వాత నేను కొంతమంది మేధావులను కలిశాను, కొంతమంది గొప్ప వాళ్ళని కలిశాను. ఆ కలిసిన దాళ్లలో నాకు అద్భుతంగా దొరికిన ఒక మంచి ఫ్రెండ్ ఏంటంటే ఈ పుస్తకం.
మ్మ్. ఈ ఇంకో పుస్తకం దొరుకుతుంది, ఏంటిది? ఇక్కడి నుంచి ఎక్కడికి. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడికి. అది జాక్ కాన్ఫీల్డ్ అని ఒక ఆయన ఇంగ్లీష్ ఆథర్ రాశారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. మ్మ్. చాలా మంచి పుస్తకం. ఈ రెండు ఈ పుస్తకాలు చదవండి. మ్మ్. ఒక టైం వస్తుంది మన లైఫ్ లో కామ్ గా ఉండాలి మ్మ్. అన్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి. మ్మ్. కుంభరాశి వాళ్ళు పుస్తకాలు ఎక్కువగా చదవండి, కామ్ గా కూర్చోండి, రీసెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి. ఎందుకోసం అంటే మీకు ఇంకో 2 సంవత్సరాల వరకు గురువు అనుగ్రహం రాదు. మ్మ్. ఇంకో 2 సంవత్సరాల దాకా శని కూడా అనుగ్రహించడు. మధ్యలో ఎక్కడో శుక్రుడో బుధుడో ఎవరో కొడుకు చంద్రుడు సూర్యుడు వచ్చి మిమ్మల్ని మిగతా 4 గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఇంకోటి రాహు కూడా లగ్నంలో ఉన్నాడు కదా, మ్మ్. స్వక్షేత్రంలో రాహు ఉండేసరికి ఏమైపోతుందంటే పిచ్చిలేసిపోతుంది. ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన ఉదాసీనత. ఎవడో వస్తాడు, నీ వల్ల కాదురా, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంతే, నీ జాతకం ఇంతే అని అంటారు. సింపుల్ చెప్పాలంటే అది సినిమాలో బంటు లైఫ్ లాగా ఉంటుంది అనమాట. మ్మ్. Yes. కాబట్టి డోంట్ రియాక్ట్ టు ఎనీవన్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా రియాక్ట్ అవ్వకండి, రియలైజ్ అవ్వండి. మ్మ్. Yes, రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ డూ యువర్ ఓన్ జాబ్, ఓన్ వర్క్ చేయండి. మ్మ్. కొత్త పనులు చేయకూడదు, రిస్క్లు ఏవి తీసుకోకండి. మ్మ్. రిస్క్లు తీసుకుంటే లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. మ్మ్. ఎవరికి అసలు. కుంభరాశికి లైఫ్ టైం కుంభరాశికి. ఫాల్ డౌన్ ఉంటుంది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్, డోంట్ ట్రేడ్. ఈవెన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లు, ఆప్షన్స్ ట్రేడింగ్లు జోలికి వెళ్ళకండి. మ్మ్. అండ్ ఇంకోళ్ళ డబ్బులతోటి అస్సలు ఏ గేమ్లో ఆడకండి. మ్మ్. నీ డబ్బులతోటి నువ్వేమో కానీ ఇంకోళ్ళ డబ్బులతోటి ఏం చేయకండి. నీ డబ్బులు పోయినా నువ్వు ఏడ్చి పక్కన పడుకోవచ్చు, కానీ ఇంకో డబ్బులు పోతే అది ఒక పెద్ద రకమైన నరకం. అవును గురుగారు, వాళ్ళకి అది. తెలియదు. కాబట్టి ఒక్క పాజిటివ్నెస్ అయితే నాకు పెద్దగా కనిపించట్లేదు. మ్మ్. బట్ ఒకటి, జూన్ 3 తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మ్మ్. మీరు ధనత్రయోదశి వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ దీపావళి వరకు వెయిట్ చేయండి. దీపావళి నుంచి మీకు లక్ స్టార్ట్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి దీపావళి నుంచి కొంచెం లక్ టైం స్టార్ట్ అవుతుంది. కుంభరాశి. సింహరాశి లోపలికి అలా గురువు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు, అప్పుడు బాగుంటుంది. ఓకే గురు, మరి ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? వీళ్ళకి నేను చెప్పేది మయూరమాల వేసుకోమని చెప్తా. కుంభరాశి వారు. కుంభరాశి వాళ్ళు మయూరమాల వేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మ్మ్. వీళ్ళకు ఒక చిన్న టిప్ ఇస్తా. ఏంటి గురు? కుంభరాశి వాళ్ళకి మ్మ్. అందరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తారు, కానీ మీరు అలా చేయకండి. మ్మ్. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము మహాప్రాకారము చుట్టూ మ్మ్. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఆ మహాప్రాకారం చుట్టూ ఎంటీ, ఎవ్వరూ ఉండరు, ఖాళీ ఉంటుంది. మ్మ్. ఆ టైంలో వెళ్ళి నీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయి. ప్రదక్షిణలు మెయిన్ గా చేయాల్సింది 5 అయితే చాలు, మ్మ్. ఇంకెక్కువ చేయగలిగితే నీ ఇష్టం. మ్మ్. ఈ టిప్. 7 కొండల వాడికి 7 ప్రదక్షిణలు అయితే పక్కా చేయు, ఓకే. తర్వాత నీ ఇష్టం. మ్మ్. ఈ టిప్ ఓకే. ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వండి. ఇది అందరికీ చెప్తున్నాను. మ్మ్. కుంభ వీరికి- మీన మేషరాశి వాళ్ళకి మాత్రం ప్రియారిటీ, మ్మ్. మిగతా వాళ్ళకి మీ ఇష్టం చేస్తే చేయండి. ఎందుకోసమంటే మనకి తిరుమలలో లేని అవకాశం ఒక్కటే, ప్రదక్షిణ లేదు. అవును మీకు గురు. ఎర్లీ మార్నింగ్ అంగ ప్రదక్షిణ ఒకటే ఇస్తారు, కానీ మ్మ్. మీరు మామూలుగా వెళితే స్వామివారిని చుట్టూ ప్రదక్షిణ చేసి రావడానికి ఉండదు. అవును. కాబట్టి ఈ మిడ్ నైట్ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది మ్మ్. ఆ స్వామివారికి. అప్పుడు మీరు తిరిగారనుకోండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు రాత్రి మ్మ్. ఆయన నిద్రిస్తారు అని అనుకుంటారు, శయన సేవ అవుతుంది. కానీ ఆయన తప్పకుండా 2:30 నుంచి 2:30 అంటే 3 గంటలకి, ఆ సమయం నుంచి 4 గంటల వరకు, ఆ సమయంలో స్వామివారు బయట తిరుగుతారు అని ఒక ప్రశస్తి ఉంది. Oh my God. ఆయన తప్పకుండా వస్తారు, ఆ మ్మ్. ప్రశస్తి ఉంది. వచ్చి మ్మ్. భక్తులందరినీ చూసి వెళ్తారు. బ్రహ్మి ముహూర్తంలో ఆయన బయట విహారానికి వచ్చి చూసి వెళ్తారు. వీళ్ళు మ్మ్. సుప్రభాత సేవ స్టార్ట్ చేయకన్నా మునిపే ఆయన చూసి వెళ్తారు. ఇది ఓకే. ఉంటుంది, ప్రశస్తి ఉంటుంది. నేను అందుకే బిలీవ్ ఇట్. అందుకే నేను అదే చదువుకునే గురుగారు. రోజుల్లో మ్మ్. మాకు స్వామివారిని ఎప్పుడు చూడాలనుకున్నా టక్కని పోయేది, 200 రూపాయల టికెట్ తీసుకునేది, మ్మ్. అంగ ప్రదక్షిణ చేసేది. నేను ఎన్నిసార్లు అంగ ప్రదక్షిణ చేశానో నాకే గుర్తులేదు. Oh. చాలా సార్లు అంగ ప్రదక్షిణకి వెళ్ళాం. ఎల్- అప్పట్లో ఉంటుండే అంగ ప్రదక్షిణ ఇట్లా ఫటాఫట్ అయిపోతుండే. ఇప్పుడు- రాత్రి టికెట్ తీసుకోవాలి, వెయిట్ చేయాలి. మ్మ్. రాత్రి 8 గంటలకి టికెట్ ఇస్తుండే, 8 నుంచి 10 గంటల లోపల టికెట్లు ఇస్తుండే. లైన్లో నుంచి 200 టికెట్ తీసుకొని పుష్కరం వెళ్ళి అక్కడే కూర్చొని స్వామివారికి రాత్రంతా ప్రదక్షిణ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని కరెక్ట్గా 3:30, 4, 3 అయింది అంటే పోయి పుష్కరంలో స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వైకుంఠ ద్వారం అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రదక్షిణ. ఉమ్. అంగ ప్రదక్షిణ చేస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి అంగ ప్రదక్షిణ చేస్తే మ్మ్.
ఇంక మీకు మిమ్మల్ని ఆయన చూసుకుంటాడు. పక్కన చంటి బిడ్డని ఎట్లాగైతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటారో ఆయన అట్లా చూసుకుంటాడు. అంగ ప్రదక్షిణ చాలా బెనిఫిట్, చాలా బెనిఫిట్ తిరుమల. అది చేయండి. ఏలినాటి చిన్న ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, మీ శరీరాన్ని స్వామివారికి అక్కడ అంగ ప్రదక్షిణతో అర్పించండి. ఇంకా ఆ శరీరం జోలికి ఆయన రాడిగా, ఎవరు శని రాడిగా టచ్ చేయడు, వాళ్ళ అంగ ప్రదక్షిణ చేసి స్వామికి సేవ్ అయిపోయిండు అని చెప్పి. అది సో మీన రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఇవి ఆల్మోస్ట్ ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. మీన రాశి వాళ్ళకి ఇంకొన్ని యాడ్ అని ఉంటాయి, అవి కూడా చెప్తాను, అది కూడా చూడండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత.